వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంట అండి. పేరు మార్చేసినానండి. మీ అందరూ చెప్పినట్లే చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసినారండి, అమ్మ పరిమి రాజేశ్వరి కిచెన్ అని మా అమ్మ అనే పేరుతో కొంచెం పెట్టండి అమ్మ, చూడడానికి బాగుంటుంది అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. కొంతమంది పిల్లోళ్ళు, మనకు తెలిసిన పిల్లోళ్ళు అంతాను. దానివల్లే నేను పేరు మార్చినానండి. పేరు మారిందని చూసేది మానేద్దండి. ఇంకా కొంచెం ఎక్కువ మంది ఆదరించండి, అలాగే ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయండి మన వీడియోను. తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీకు ఈ ఛానల్ పేరు నచ్చిందా లేదని. ఈరోజైతే అలసందలో దోసపిండితో నేను పకోడీలు చూపిస్తున్నాను. కొంతమంది పురుగులుగాని అంటారు దీనిని. చూసేద్దాం రండి ఎలా చేయాలో. ఇక్కడ నేను దోసపిండి తీసుకునే చూడండి. మీకు దోసపిండి నేను ఎలా చేసినానో తెలియాలంటే ఆల్రెడీ అలసందల దోశలని పెట్టినా అమ్మ, తప్పకుండా చూడండి. కొంచెం సోడా పొడి, తగినంత ఉప్పు వేసిన చూడు. అలాగే నేను చిన్నగా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగాను. వేసేసుకుందామండి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నా వీడియోలు చూసే వాళ్ళందరూ. అలాగే కామెంట్లో కానీ చెప్పండి మీకు ఈ ఛానల్ నేమ్ నచ్చిందా లేదని కానీ. చూడండి ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కలిపేసుకున్నాము. నేను ఆల్రెడీ పై మీద ఆయిల్ కానీ పెట్టేసినాను. ఇదంతా నీట్గా ఒకసారి అంతా కలిపేసుకున్నాము. పిండిలోకి కలిసేవి ఇవి. నేను ఆల్రెడీ దోశలు కానీ పెట్టేసినానండి, అలసందల దోశలు పెట్టేసినాను, ఊతప్పంగా పెట్టినాను అలసందల పిండితోన. అలాగే నేను పకోడీలు కానీ చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈజీగానే చూపిస్తాను. తప్పకుండా మీకు నచ్చినట్లే పెడతాంటాను వీడియోలో. తప్పకుండా లైక్ చేయండి. చూడండి అంతా కలిపేసుకున్నాను. ఆల్రెడీ పొయ్యి మీద ఆయిల్ కానీ కాగుతుంది, వేడైంది. మనం సింపుల్గా దోశపిండి ఉంటే పిల్లలు వచ్చేటప్పుడు స్నాక్కి సాయంత్రం భలే ఉంటాయండి ఇవి. పిల్లలు ఇట్లా చలికాలం కదా, పిల్లలు స్నాక్ ఎక్కువ అడుగుతుంటారు. ఇట్లా డ్రిప్ వైర్లు కొంచెం చేతికి తేమనుకొని వేసేసుకోండి. మనం కొంచెం తడి చేత్తో వేస్తే ఈజీగా పడతాయండి పకోడీలు అనేది. మనకి ఏ దోశపిండితోనే చేసుకోవచ్చండి ఇవి. అలసందల దోశపిండితో అయితే కొంచెం టేస్టీగా బాగుంటాయి. మామూలు మనం ఉద్దిబేల దోశలు కానీ చేసుకుంటుంటాం కదా, దాంతో కానీ చేసుకోండి. చిన్న చిన్నగా వేసిన చూడండి. అన్ని పకోడీ మనకి ఎన్ని పడితే అన్ని తిప్పేకి వీలే వెళ్ళినట్లు వేసుకోండి. ఎక్కువగా వేస్తే మళ్ళీ అంటకపోతుంటాయి. ఎవరికైనా సాయంత్రం పూటలు పిల్లలు ఇంటికి వచ్చేదలకే స్నాక్ బాగుంటాయండి ఇట్లా చేసి పెడితే. మనం ఎప్పుడు చేసే పకోడీలు కాకుండా ఇట్లా వెరైటీ చేసి పెడితే పిల్లలు కానీ బాగా ఇష్టంగా తింటారు కదండి. చూడండి ఒక సైడ్ కాలినాయి, మనం ఇంకొక సైడ్ కానీ తిప్పేసుకుందాము. ఎప్పుడన్నా కానీ మనం పకోడీలు వేసేటప్పుడు ఆయిల్ హీట్ మీద ఉండాలండి. మళ్ళీ పకోడీ వేసినాక మటుకు కొంచెం మంట తగ్గించి లోపల దాకా కాల్చుకోండి. అప్పుడు లోపల దాకా కాలి బాగా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి మనకి పకోడీలు అనేది. మనకి క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయండి, పిల్లలు కానీ ఇష్టంగా తింటారు. మనం చిన్న మంట మీద కాల్చుకుందామండి. కొంచెం మీడియం పెట్టుకుంటే కాలుస్తుంది లోపల దాకా. చూడండి కాలేసినాయి. మనకి వైన్ కలర్ వస్తే చాలండి పకోడీలు. తీసేసుకుందాం ఇంకా ఒక ప్లేట్లోకి. చూడండి ఎంతో ఈజీగా మన అలసందల పిండితో పకోడీలు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు ఎలా నచ్చినదో లేదో కానీ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రతి ఒక్కరును. అలాగే ఒక ప్లేట్లోకి కానీ పెట్టేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం అలసందల పిండితో చేసినాం కాబట్టి. మనం అదే మామూలుగా ఉద్దిబేలతో అయితే ఒక టేస్ట్ వస్తుంది, అలసందల దోశపిండితో ఒక టేస్ట్ వస్తాయండి ఈ పకోడీలు అనేది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకు అలాగే ఎలా వచ్చినాయో నా కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు చెప్పండి. ఇక్కడైతే నేను ఎర్రగారము, పల్లీల చట్నీ చేసినానండి. కొంచెం ఎర్రగారము అలాగే పల్లీల చట్నీ చేసినాను. అది కానీ వేసేసుకుంటాను. చూడండి మనం ఎర్రగారంతో పల్లీల చట్నీ తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా
లైక్ చేయండి. తప్పకుండా నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి.